Yes, welcome back, Andrew. I want each and everyone to share today. మీకు ఎలా అనిపించింది అని ముందర ఎలా ఉంది సెషన్ జాయిన్ అయిన తర్వాత ఎలా ఏం అట్రాక్ట్ చేశారు ఏం అచీవ్ చేశారు ప్లీజ్. ఎస్ మాధవి గారు మీరే ఫస్ట్ ఉన్నారు. నమస్తే, వెల్కమ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ కెన్ జస్ట్ షేర్ ఇట్ విత్ మీ. Good morning, ma'am. Namaste. Very good morning. Welcome back. Whatever you felt, you can share it with me. అంటే కొంచెం స్లోగానే ఐ ఫౌండ్ ద డిఫరెన్స్. ఓకే, బట్ బాగుంది. ఇట్స్ రియలీ రిలీవింగ్ లాగా ఉంది. వెరీ నైస్. Your voice is breaking. పాజిటివ్ గా ఉంది. Blessed day, divine blessings to you. Love you. Lots and lots of love from you. Right. Yes, Venkatavani garu. Namaste. Welcome back. చెప్పండి ఎలా ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ యాదగిరిరావు సార్, నమస్తే, వెల్కమ్ బ్యాక్. నమస్తే మేడం. ఉన్నారు, చెప్పండి. వెరీ ఫైన్ మేడం. మెడిటేషన్ చేస్తున్నందుకు చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే రావాల్సిన డబ్బులు కూడా ఇంతకుముందు రాలేదు, కొన్ని వస్తున్నాయి, కొన్ని ఈ మంత్లో రాలేదు. వాళ్ళు నెక్స్ట్ మంత్ ఇస్తున్నారు. సరే ఎట్లయినా ఇక ప్రయత్నం అయితే చేస్తుండాలి. థ్యాంక్ యూ మేడం. వెరీ ఫైన్. కొంచెం క్లీన్ చేసుకోవాలి అంతే, ఇంకేం లేదు సార్. వెరీ ఫైన్ మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. థ్యాంక్ యూ మేడం. మీ మనీ వస్తుంది తొందరగా. ఎల్ఎల్పి. థ్యాంక్ యూ మేడం. ఎస్ వాణి గారు, నమస్తే, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మొదట్లో ఒక 1 వీక్, ఒక 10 days వరకు కూడా పెద్దగా కనెక్ట్ అయినట్టు అనిపించలేదు, కానీ వెళ్తోంది ఏదో అన్నట్టు అనిపించింది. తర్వాత ఏదైనా ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇది వరకు నేను తొందరగా రియాక్ట్ అయిపోయి వాళ్ళ మీద నేను కొంచెం సీరియస్నెస్ గా అలా అనిపించేది, ఆఫీస్ లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే. ఆ తర్వాత రియాక్ట్ అవ్వడం మానేశాను, రెస్పాండ్ అవ్వటం, కామ్ గా ఉండటం నేను గమనించాను. నా ఇదిలో డైలీ లైఫ్ లో అది గమనించాను. తర్వాత ఏంటంటే ఒక బాడీలోంచి ఒక రకమైన ఇచ్చింగ్ రావటం, అది అంటే నా నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అని అది కూడా గమనించాను మేడం. 2 జరిగే. తర్వాత ఏంటంటే నేను 2 days బ్యాక్ సండే రోజు శ్రీనివాస్ గారు క్లాస్ లో చెప్పారు, మెడిటేషన్ కూడా చేసుకోవాలి అని అన్నారు. ఇది వరకు కూడా నేను జనరల్ గా నైట్ మెడిటేషన్ చేసేదాన్ని. ఈ మధ్యన ఒక 1 year నుంచి మానేశాను మేడం. ఎందుకంటే నేను డైలీ అప్ అండ్ డౌన్ కాకినాడ టు అమలాపురం ఆఫీస్కి వెళ్ళి రావాలి. మార్నింగ్ 2.5 hours జర్నీ, ఈవినింగ్ 2.5 hours జర్నీ. దానివల్ల నాకు బాడీ అసలు కనెక్ట్ చేయలేకపోయేదాన్ని అనమాట. ఇంకా మీ క్లాసెస్ కూడా ఫర్దర్ క్లాసెస్ కి టైమింగ్ సెట్ అవ్వక ఈ క్లాస్ కి నేను జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఒక 2 days నుంచి ఏమో ఇంకా తప్పదు, కూర్చుందాం, ఎలా అయినా మెడిటేషన్ లో కూర్చుందాం అని చెప్పి నైట్ కూర్చోవటం వల్ల 2 days అయింది. అంటే ఇక్కడ ఈ పార్ట్ లో బాగా ఇచ్చింగ్ రావటం, కొద్దిగా మంటలాగా అనిపించడం జరిగింది అనమాట. నిన్న కూడా మీతో షేర్ చేసుకున్నాను, శ్రీనివాస్ గారిని అడగండి దాని గురించి అన్నారు. సరే, తర్వాత ఇది ఇంతవరకు ఉంది మేడం. ఇప్పుడు కూడా ఆఫీస్ లో ఏదైనా కామ్, అసలు నేను తొందరగా మాట్లాడటం, రియాక్ట్ అవటం అలా ఏం లేదు మేడం. ఏదైనా ఓకే, ఇట్స్ ఓకే అని అలా ఉంది మేడం. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే ఇది. ఇంకా అచీవ్ చేయాలి. దట్టు ఇంకోటి ఏంటంటే ఈ 21 days క్లాసెస్ లో 10 days ఆఫ్టర్ అయిపోయిన తర్వాత నాకు వచ్చిన ఐడియా, ఇది వరకు నాకు ఒక కరోనాకి ముందు ఒక బొటిక్ ఉండేది మేడం. అంటే అప్పుడు నేను కాకినాడలో జాబ్ చేసేదాన్ని కాబట్టి నాకు బొటిక్ చూసుకునే టైం ఉండేది.
ఇప్పుడు అది కొంచెం కరోనా వల్ల లాసెస్ అయ్యి తీయాల్సిన అవసరం ఏర్పడి తీసేసాం అనమాట. ఇప్పుడు మళ్ళీ అది రీస్టార్ట్ చెయ్యాలి, దాన్నే నేను మళ్ళీ రీస్టార్ట్ చెయ్యాలి అనే ఒక ఆలోచన వచ్చింది. బట్ అది చెయ్యాలి, చూసుకొని తప్పకుండా దాన్ని కూడా నేను టైమింగ్ పెడతాను మేడం. అదొకటి ఉంది ఆలోచన. అంతవరకు ఎందుకులే వదిలేద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అదే అన్నమాట. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసింది. ఈ 21 days లో నేను చేసిన ఎక్స్పీరియన్సెస్ ఇవే మేడం, ఇంకేం కాదు. థ్యాంక్ యూ ముందు ముందు ఏమన్నా అచీవ్ చేస్తానేమో తెలియదు. డెఫినెట్లీ ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. ఓకే, నేనున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. Divine blessings to you. Have a blessed day. Lots Thank of you, love madam. from me. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మేడం. I love you. Next, Vidya. Good morning. Welcome back. Morning, How are you? doing good. So the two things which I achieved was one was my headache only. Morning లేవగానే start నా డే headache తో స్టార్ట్ అవుద్ది. హలో హెడేక్ అంటాను. బట్ బట్ ఇట్ వాజ్ లిటరల్లీ నాకు చాలా పెద్ద రిలీఫ్ ఇచ్చింది వితౌట్ ఎనీ మెడికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. Excellent. అండ్ నెక్స్ట్ థింగ్ మై కెరీర్, నేను కెరీర్లో ఒకటి అనుకుని ఇందులోకి వచ్చాను హీలింగ్ సెషన్ కి, బట్ ఇంకొకటి జరిగింది. బట్ దట్ ఈస్ ఆల్సో అ గుడ్ థింగ్. అండ్ నాకు ఒక్కటి జరిగింది ఈ హీలింగ్ సెషన్ టైంలో, అది మీతో షేర్ చేసుకోలేదేమో ఇన్ ద మీన్ టైం, అంటే టైం లేకపోవడం. నాకు లాస్ట్ టైం మీరు ఆ మౌంటైన్స్ ఏరియా నుంచి తీసుకెళ్ళినప్పుడు మీరు నన్ను డైరెక్ట్లీ లైక్ హనుమంతుడి గుడిలో డ్రాప్ చేస్తారు. Like I didn't go to the temple actually in reality, but అక్కడ అది యాక్చువల్లీ రామాలయం అది, బట్ అది హనుమంతుడి గుడిలో విగ్రహం కనిపించి మీరు అక్కడ డ్రాప్ చేసినట్టు అదంతా కనిపించింది. దట్ వాస్ రియల్లీ కనెక్టెడ్ టు Excellent. You got a divine blessings there. I'm అదొక very happy for you. You got so much connected. Very nice. దట్స్ ఎ గ్రేట్ థింగ్. అదొక పాజిటివ్ Yes. థింగ్ లా వచ్చింది. Definitely, it will get connected soon. Just wait, observe. Okay, you will Yes. achieve it. Sure. Have a blessed day, dear. Thank you so much for sharing. Thank you. Lots and lots of love from you. Same. Yes. Next, Murali Mohan garu, namaste. Welcome back. ఎలా ఉన్నారు? నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. బాగున్నాను మేడం, చాలా బాగుంది. Very nice. ఈ జాయిన్ అయిన ఫస్ట్ 1 week వరకు అయితే నాకేం తెలియలేదు. తర్వాత నుంచి మాత్రం నాకు కొద్దిగా కోపము, విసుగు, చిరాగ్గా ఉంటుంది ఏ విషయంలో. అది చాలా వరకు తగ్గింది మేడం. చాలా వరకు 99% తగ్గిపోయింది. Okay. ఈ సెషన్ లో ఉన్నప్పుడు వర్క్ లో వేరే జాబ్ చేస్తున్నాను, అది విసుగు అనిపించి వదిలేశాను నేనే. తర్వాత వేరే కోర్సుకి అయితే జాయిన్ అయ్యాను మేడం. దానికి మనీ ఎలా చేయాలా అనుకుంటుంటే నాకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే వచ్చింది మేడం. అది నాకు బాగా హెల్ప్ అయింది. చాలా గుడ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మనీ అయితే వచ్చింది, చాలా హెల్ప్ చేసింది. ఆ జాబ్ లో కూడా గ్రోత్ వస్తుంది, కానీ కొద్దిగా టైం పడుతుంది. దానికి తగ్గ ఎఫెక్ట్ ని పెడితే చాలా రిజల్ట్ ఆ నమ్మకం వచ్చింది కదా. అవును, కాన్ఫిడెంట్ బాగా పెరిగింది మేడం. అంతకుముందు డౌట్ఫుల్ ఉండింది, అసలు జాయిన్ అయితే ఎలా ఉంటుందో, డబ్బులు కట్టుతున్నాము వేస్ట్ అవుతాయేమో అని అనిపించింది. ఇందులో జాయిన్ అయిన తర్వాత మనం మైండ్ బాగా రిలీఫ్ అయింది. కాన్ఫిడెంట్ అయితే 100% కాదు, 200% కాన్ఫిడెంట్ వచ్చింది. మనం సక్సెస్ అవుతాం ఇందులో అనేది మాత్రం చాలా బాగా వచ్చింది. మార్నింగ్ సెషన్ మాత్రం మనము we can come up in life కదా, కాన్ఫిడెంట్ ఉంటే. అవును మేడం. నేను ఒక 10% ఎఫర్ట్ పెడుతున్నాను, మా డాక్టర్ కొద్దిగా ఎఫర్ట్ పెడుతుంది. చాలా సపోర్ట్ ఇస్తున్నారు మేడం, ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ ఇస్తున్నారు. అదంతా మీ బ్లెస్సింగ్స్ మేడం. చాలా వరకు మాత్రం గుడ్. నా లైఫ్ మాత్రం ఇంకొక 10 days, ఒక 15 days బాగా టర్న్ అవుతుంది. ఆ కాన్ఫిడెంట్ చాలా చాలా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనున్నాను. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ ఆల్. యూ కెన్ థ్యాంక్ యూ కంటిన్యూ. మేడం. డెఫినెట్లీ నేను హెల్ప్ చేస్తాను, ఇలాగే చేస్తాను. ఓకే, ఒక్కొక్కరికి ఫోకస్ చేసి డెఫినెట్లీ హెల్ప్. బట్ మన లోపల ఎంత ఏముంది, ఎప్పటి నుంచి ఉంది మనకి తెలియదు. దానికి కొంచెం టైం ఇస్తే కనెక్ట్ అవుతాము.
మీరు చెప్పారు 1 వీక్ అయింది అని. వాణి కూడా అవును వాళ్ళు మేడం. చెప్పారు 1 వీక్ అయిందని. ఇట్ విల్ టేక్ టైమ్. ఇదేమో కొత్తది కదా ఫర్ అవర్ బాడీ. అవును మేడం. అది ఉమ్, యాక్సెప్ట్ చేసుకోవాలి. బాడీ యాక్సెప్ట్ చేసుకోవాలి. మనం యాక్సెప్ట్ చేసుకొని ఇక్కడ కూర్చున్నాము. మన బాడీ అవును ఇవన్నీ ఇంత తీసుకోవాలి కదా 1 అవర్. సో అది టైం పడుతుంది అంతే. బట్ ఒక్కసారి కనెక్ట్ అయితే ఇలా జరుగుతూనే ఉంటుంది. కంటిన్యూస్ అవును. గా ఎవ్రీథింగ్ యుల్ గెట్ కనెక్టెడ్. ఓకే. ఈ 20 days లో కూడా నేను 20 days లో కూడా 999 786 ఇట్లా మనీని అయితే రిసీవ్ చేసుకున్నాను మేడం. అది కూడా హ్యాపీ అనిపించింది. మనీ మ్యాగ్నెట్ అది కాదు. అది మాత్రం బాగా హ్యాపీ అనిపించింది. నాకు కూడా సంతోషం థ్యాంక్ యూ. అండి. అందరూ ఏమేమి అచీవ్ చేసుకున్నారో వాట్ ఎవర్ ఇట్ ఇట్ ఇంత ఉంటే కూడా దాంట్లో కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. అవును. ఎస్. స్టే బ్లెస్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డివైన్ వెరీ మచ్. బ్లెస్సింగ్స్ టు యూ. ఎస్ శిల్ప, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. Namaste, Amma. Good morning. నమస్తే డియర్. I'm sorry, please forgive me. Thank you. I love you, ma'am. ఐ లవ్ యూ టు. లవ్ యూ. Love you so much. ఫస్ట్ నేను ఉండే దానికి ఇప్పుడు ఉండే దానికి చాలా చేంజెస్ అమ్మా. నా లైఫ్ కెరియర్ అంటే కెరియరే చేంజ్ అయినట్టు అనిపించింది. కెరియర్ కోసం చేశాను అన్నట్లో నాకు అనిపించలేదు, కానీ లైఫ్ లో చాలా హ్యాపీగా 21 days లో చాలా హ్యాపీనెస్ గా చూస్తున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. వాట్ ఎల్స్ యూ అట్రాక్టెడ్? అట్రాక్ట్ ఇంకేమి అనేది అట్రాక్ట్ చేశారు? మీకు ఎప్పుడు షేర్ చేస్తాను. అట్రాక్ట్ ఏదొచ్చినా నేను నల్ల పెట్టుకునే దాంట్లో ఏమి ఉండదు. ఎవ్రీ డే అట్రాక్ట్, ఎవ్రీ డే మెరాక్ట్, ఎవ్రీ డే షేరింగ్. నాదంటూ ఎవరు ఆపినా నేను మాత్రం ఆగను. ఐ నో ఎవ్రీ డే షేరింగ్ ఉంటుంది మీది. ఐ నో. థ్యాంక్ యూ డియర్. థ్యాంక్ యూ సో మచ్. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఐ లవ్ యూ. Lots and lots of love from you. అమ్మా సేమ్ పించమ్మా ఈరోజు. Thank you. Oh, yes. Yes, next, Vidya. Okay, Vidya is done. Yes, over to Srinivas. గుడ్ మార్నింగ్ ఇచ్చిన ఎవరు గుడ్ ఈ మార్నింగ్ రోజుతో సార్. గుడ్ ఈ రోజుతో మార్నింగ్ మా అండి. ఈ రోజుతో మా సెషన్ ఫినిష్ అవుతుంది. అంటే ఈ మంత్ గా అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ మన సెషన్ ఏప్రిల్ 7 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 27 వరకు సేమ్ 21 days. ఈ సెషన్ వచ్చే ముందు మనం ఏమనుకుంటాం అంటే అంతా కొత్తగా కదా, అసలు ఏంటి ఇది, ఎలా ఉంటుంది, మనకు వర్కౌట్ అవుతుందా అవుదా, మనం చేయగలం లేదా, ఏమైనా అచీవ్ చేస్తాం అనుకుని వస్తాం. ప్రతి ఒక్కరికి అదే డౌట్. మనం బయట ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఏదో సబ్జెక్ట్ చెప్తారు, లాస్ట్ లో మనకు రెమెడీస్ చెప్తారు, మనం చేసుకోవాలి. అది వస్తుందో తెలియదు. ఇక్కడ అలా కాదు. ఈ 21 days లో ఒక రోజు ఒక ఎమోషన్ తీయడం జరుగుతుంది. ఆ ఎమోషన్స్ అన్ని కూడా గ్రాడ్యువల్ తగ్గుతాయి. ఫస్ట్ సెషన్ తగ్గకపోతే నెక్స్ట్ సెషన్ తగ్గుతాయి. ఎప్పుడైతే ఇవన్నీ తగ్గడం మొదలైనయో ఆటోమేటిక్గా మనం అట్రాక్ట్ చేయడం మొదలెడతాం. 2-3 సెషన్స్ ఏదైతే ఎలా ఉంటుందంటే మన అట్రాక్షన్ పెరిగిపోతుంది డే బై డే. మనకి ఇప్పుడు ఏదైనా సరే సాధ్యమే, అది ఇదని కాదు. మన ఇష్యూ ఏదైతే మనం ఇష్యూ కోసం వచ్చామో ఆ ఇష్యూ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు ఇందులో మీరు కంటిన్యూ చేస్తే 100% మీకు సక్సెస్ అవుతారు. ఏదో చూద్దాం, మా ఒక సెషన్ చూద్దాం, రిజల్ట్ చేద్దాం, లేదు మానేద్దాం అనుకుంటే వాళ్ళు మానేస్తే మీకు యూజ్ ఉండదు. మీరు ఏ ఇష్యూ ఏదో వచ్చారో ఆ ఇష్యూ కోసం మీరు సక్సెస్ ఏదో చేయండి. అది 1 month అవచ్చు, 2 months అవచ్చు, 3 months అవచ్చు. బట్ ఆ ఇష్యూ అయినప్పుడు ఉంటే కన్ఫర్మ్ గా ఇష్యూ అవుతుంది. ప్లస్ పాయింట్ దాంతో పాటు ప్యారల్ గా మిగతా కూడా అవుతాయి. అటాక్ చేయడం మొదలెడతారు. ఇప్పుడు మీకు ఎలా ఉంటుందని మీ ఫేస్ లో ఎప్పుడు కూడా గ్లో తప్ప, స్మైల్ తప్ప మీకు వేరే ఏమి ఉండదు. అలాగే చాలా మంది 2-3 months కంటిన్యూ చేస్తున్నారు. మీరు కూడా మీ సక్సెస్ కంటిన్యూ చేయండి. ఆటోమేటిక్ గా అన్నీ అవుతాయి. అప్పుడు హ్యాపీనెస్ ఎంత హ్యాపీనెస్ అంత హ్యాపీనెస్. ఇక్కడ ఉన్న హ్యాపీనెస్ ఎక్కడ దొరకదు మీకు, అది మీరే చెప్తారు. సో ప్రతి ఒక్కరికి సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ జయలక్ష్మి గారు. థ్యాంక్ యూ చంద్ర గారు. సార్ ఒక డౌట్ అండి. టైమింగ్ సార్, చెప్పండి. టైమింగ్ ఎంతండి? మార్నింగ్ 5:30కి అడ్వాన్స్ ఎక్కడ హియరింగ్ సార్. ఓకే. 6:30 మన కెరీర్ అంటే సెకండ్ సెషన్ ఫస్ట్ కి వచ్చింది, ఫస్ట్ సెషన్ సెకండ్ వచ్చింది అంతే. అంటే ఇప్పుడు ఈ సెషన్ 6:30 అండి ఏప్రిల్ నుంచి. ఓకే సార్. ఇప్పుడు 5:30 వచ్చింది, 6:30కి
6 నెలల సెషన్ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ పెట్టాను అడ్వాన్స్ చక్ర హీలింగ్. ఓకే ఓకే అదే డిఫరెన్స్ అండి. అంటే ఈ సెషన్ 6:30 to 7:30 మనీకి 6:30 to 7:30. నేను డీటెయిల్స్ గ్రూప్ లో పోస్ట్ ఓకే చేస్తాను మీకు. అలాగే సార్. చెప్పండి మాధవి గారు. మేడం ఇప్పటి వరకు మేడం హీల్ చేశారు కదండి మమ్మల్ని. కాబట్టి మేడమే చెప్పారు హోపోనోపోనో 108 times రిపీటెడ్ గా అది. ఇప్పటి నుంచి మేము చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అదే అంటే ఫస్ట్ టైం చేసుకోవద్దు ఈ 21 days అని అన్నారని ఇంకా మేము నేనైతే ఏం చేసుకోలేదు. ఇప్పుడు ఏమన్నా యాక్చువల్గా ఏంటంటే 21 days మనం కంటిన్యూ చేయడం వల్ల అలవాటు అవుతుందండి. మళ్ళీ మన సెషన్ 7 days ఆల్మోస్ట్ 11 days వచ్చి గ్యాప్ వచ్చింది. ఈ 11 days వల్ల ఏంటంటే ఇన్ని రోజులు చేసి మళ్ళీ మీరు మర్చిపోయారు అనుకోండి బాగోదు. కాబట్టి ఏం చేయాలంటే మీరు ఏం ఆలోచన ఇదే సేమ్ టైం లేచి జస్ట్ 108 days అప్లోడ్ చేసి పడుకోండి సరిపోదు. పడుకునేది ఉండదులేండి, ఎలాగో నేను 4:30కి లేవాలి. 108 days చేసుకోండి. మీకు ఏ ఇష్యూ లేకపోతే 108 days చేసుకోండి. ఇష్యూ అనుకోండి మనీ చేసుకోండి. అంటే ఇష్యూ ఉంటే అంటే మై డియర్ మనీ అని అలా చేసుకోవాలా, లేదంటే ఎలాగ అది చేసుకోవాలి, లేదంటే ఇలా 108 times ఇలా చేసుకుంటే సరిపోయిద్దా? ఒకసారి అది క్లారిటీ. మీకు మనీ కావాలనుకుంటే మనీ చేసుకోండి, నాట్ చేస్తారు. లేదనుకోండి ఓన్లీ ఐఎమ్ సారీ అప్రూవ్ చేసుకోండి, ఏం చెప్పదు. ఇది ఎలా ఉంటుందంటే మనం అంతా మనం చేసుకున్న తర్వాత మన నెగిటివ్స్ లోకి వెళ్ళామనుకోండి ఇమీడియట్ మళ్ళీ మన నెగిటివ్ అట్రాక్ట్ అవుతాం. అదే కదా. 21 days పాజిటివ్ ఉండి సడన్ గా మానేస్తే మళ్ళీ మన నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది, తిరిగి నెగిటివ్ పీపుల్ చుట్టూ. అవునండి. అది సెషన్ కంటిన్యూ అవుతూ ఉంటే ఎలా ఉంటుందంటే అక్కడ నెగిటివ్ విండేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ వస్తే సెషన్ అంటే పాజిటివ్ వస్తుంది. అదే ఎందుకంటే మనం ఇప్పుడు వచ్చింది జస్ట్ 1 month అవుతుందండి. కానీ మన మైండ్ లో ఆల్మోస్ట్ 30 years 20 years 40 years ఉన్నాయి. ఒకసారి పోవు, ఇట్ టేక్స్ సమ్ టైం. అది ఎప్పుడు పోతాయంటే మన అన్ని ఎప్పుడైతే పోయినాయో ఆల్రెడీ అటాచ్ చేయడం మొదలెడతాం మనం. మనకు వండర్ఫుల్ సక్సెస్ వస్తుంది అనమాట. నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది. అది మన సింబల్. బట్ ఏదైనా ఇష్యూ వచ్చిందంటే దానికోసం సక్సెస్ అయితే వదలదు. చేసి అందరూ సక్సెస్ అవుతారండి. వాళ్ళకి 1 week వస్తుంది, వాళ్ళు 10 days వస్తుంది, వాళ్ళు 2 months వస్తుంది, వాళ్ళు 3 months వస్తుంది. నార్మల్ పక్క రావడం కొంచెం లేట్ అయినా కానీ ఖచ్చితంగా మనం అనుకున్న ఇష్యూ జరుగుతుంది అనమాట. దీనికి పర్టికులర్ టైం లేదు. ఎప్పుడైతే మనలో నేర్చుకుపోయినాయో మనం ఎప్పుడు హీల్ అయ్యో ఆటోమేటిక్ వస్తుంది, వెతుకుని వస్తుంది. అవును సార్. మనం ఊహించగా డబ్బులు వస్తాయి, ఊహించగా అవకాశం వస్తాయి, ఊహించగా గౌరవం వస్తుంది. వాడు కాదండి అన్ని ఎప్పుడెప్పుడే మన చిన్నప్పుడు కోరికలు అన్ని నెరవేరుతాయి. మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, మెయిన్ ఫేస్ లో ధైర్యం వస్తుంది, ఆల్మోస్ట్ అన్ని వస్తాయి. సరే, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అసలు ఈవినింగ్ టైం ఏమైనా ఉందా సార్? మధ్యాహ్నం తర్వాత ఏదైనా క్లాసెస్ ఏమన్నా? మధ్యాహ్నం నేను ఈ లిస్ట్ వాట్సాప్ గ్రూప్ లో పెడతాను సార్. నేను ఈవినింగ్ 5 కి మనీ ఫార్ హీలింగ్ సార్. ఈవినింగ్ మనీ ఫార్ హీలింగ్ 5 PM కి. అందరూ జాయిన్ అవ్వాలంటే స్టక్ అని మనీ రావడం, అప్పులు ఉంటే అప్పులు తీరడం, ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళకి ఏ పని వాళ్ళకి మనీ ఫ్లో అవడానికి అవకాశాలు రావడం అనమాట. మనీ ఫార్ హీలింగ్ అండి ఈవినింగ్ 5 to 6. ఓకే. చాలా మంది 2-3 గ్రూపులు మార్నింగ్ నేను యోగాకి వెళ్తా సార్. అంటే 7 to 8 వరకు వెళ్తా అనమాట. ఈ టైమింగ్ నాకు అడ్జస్ట్ కాదు. మనీ ఫార్ హీలింగ్ కూడా అంతే బెటర్ అండి. మనీ ఫార్ హీలింగ్ కూడా అంతే బెటర్. ఎందుకంటే అది కూడా మనీ అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఖాళీగా ఉన్నారనుకోండి, మీకు డబ్బులు ఎలా వస్తాయి? ఏదైనా బిజినెస్ వస్తాయి. ఆ అవకాశాలు అందరూ వస్తాయండి. ఎందుకంటే అందరూ దీంతో పాటు EFT ట్యాపింగ్ చేస్తారండి. EFT ట్యాపింగ్ ఎమోషనల్ పేమెంట్ టెక్నిక్ చేస్తారు అందులో. దీంతో ప్యారల్ గా అందువల్ల ఫాస్ట్ గా అటాక్ చేస్తాం దేని సార్. మనీ కావచ్చు దేని కాదు సార్. మార్నింగ్ ఇప్పుడు ఈ సెషన్ కుదరలేని వాళ్ళు, మనీ కానీ కుదరని వాళ్ళు ఈవినింగ్ 5 PM చేయాలండి మనీ పవర్ హీలింగ్. అది వండర్ఫుల్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సరే, థ్యాంక్ యూ సార్. మార్నింగ్ కాన్సెప్ట్ ఏంటి సార్? 5:30 6:30 అడ్వాన్స్ చక్ర హీలింగ్ అండి. అడ్వాన్స్ హీలింగ్. ఓకే చక్ర యాక్టివేట్ చేసే. మీ పాప జాయిన్ అయింది కదా సుకన్య, జాహ్నవి సార్. జాహ్నవి ఆ సెషన్ మార్నింగ్ షిఫ్ట్ చేసి. ఓకే. ఈ టైం అయితే కన్వీనియంట్ సార్ అన్నింటికి కూడా, నాకు కూడా. అదేనండి అన్ని 6:30. సరే సార్, ఓకే మాట్లాడండి. సరే. థ్యాంక్స్. ఓకే, మీరు ఆలోచించిన పని లేదు. మీరు ఏంటంటే మాకు కాల్ చేయొచ్చు, ఏ డౌట్స్ మీరు మాకు అడగచ్చు. ఎందుకంటే వీఆర్ ఆల్ అపోనో ఫ్యామిలీ. అది మర్చిపోద్దు. వీఆర్ ఆల్ రెడీ టు హెల్ప్ యూ ఆల్. థ్యాంక్ యూ.
Thank you, Srinivas, for helping me throughout. Everybody, divine blessings to each and everyone with lots and lots of love from me. అందరూ Thank you, మళ్ళీ madam. రండి, నేను ఐ విల్ హెల్ప్ యూ. ఇది మీరు కనెక్ట్ అవ్వాలి, మీరు క్లెన్స్ అవ్వాలి, నేను కాదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ డిఫరెన్స్ ఉంటుంది, బ్లాకేజెస్ డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్లీ కంటిన్యూ చేస్తే డిఫరెంట్, మీరే కంప్లీట్గా డిఫరెంట్ అయిపోతారు. మీకే ఆశ్చర్యంగా ఉంటుంది, నిజంగా చెప్తున్నాను, నేను అలాగే వచ్చిందాను. ఓకే, సీ ఆల్, నమస్తే, హ్యావ్ ఎ Namaste. బ్లెస్డ్ డే, బై బై, Thank you. వెల్కమ్.